మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామాన్ని బట్టి షాలేం స్వరం యూట్యూబ్ ఛానల్లో చూస్తున్న మీకు అందరికీ హృదయపూర్వకమైనటువంటి ప్రేమ వందనాలు. దేవుని యొక్క మహాకృపలో మరొక రాత్రి దేవుని వాక్యం వినడానికి ప్రభు మనకు అనుగ్రహించబడిన గొప్ప తరుణాన్ని బట్టి ప్రభుకే మహిమ కలుగును గాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఈ పూట యేసు ప్రభువారు సంచరణ స్థలాల్లో ఆయన కొన్ని చోట్ల కూర్చున్న విధానాన్ని చూస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు దేవుని వాక్యంలో మనం చూద్దాం. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం. ఆయన ఆ జన సమూహమును చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. వాక్యం కొరకే చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, రక్షకుడా, మీకు స్తోత్రములు, వందనాలు. నీ దయలో, నీ కృపలో ఆయా స్థలాల్లో ప్రభువా చక్కటి వాన జలులు కురిపిస్తున్నందుకై మీకు కృతజ్ఞతలు. దేవా, నీ కృప చొప్పున వానలు ఎదుటివారికి ప్రమాదాలుగాను నష్టం కలిగించకుండా ఉన్న విధంగా మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాం. వానల ద్వారా ప్రజలకు ప్రయోజనకరం దయచేయనైనా. పాడి పంటలు, పశువులకు, దానాలకు అన్నిటికీ ప్రభు ఉపయోగపడినట్లుగా మీరు దీవించండి. ఎంతోమంది పేదవారి జీవితాలు పట్టెడు అన్నం దొరికే అవకాశం కలుగుతుంది తండ్రి, నీకు స్తోత్రములు. ఎంతోమంది దీర్ఘకాల స్వల్పకాల వ్యాధులతో బాధపడుతున్న వారు ఉన్నారు. అనారోగ్య సమస్యలతో, అప్పుల బాధలతో, కుటుంబ సమస్యలతో, బిడ్డలు, కుటుంబం, భార్య భర్తల మధ్యలో అనేకమైనటువంటి విపత్తులు, వేదనలతో ఉన్నారు ప్రభువా. ఆర్థిక పరిస్థితులు, అప్పుల బాధల మధ్యలో నలిగిపోతున్నారు. గందరగోళమైన జీవితాలు ఉన్నారు నాయన. ఉద్యోగాలు లేవని, గర్భపాలు లేవని, బిడ్డల జీవితాల్లో, భర్తల జీవితాలు, భార్యల జీవితాలు నెమ్మది లేని బ్రతుకులు బ్రతుకుతున్న వారు ఉన్నారు. ఎంతోమంది ఆయా స్థలాలకు వెళ్ళినప్పుడు ప్రభువా ప్రార్థించమని కోరిన వారు ఉన్నారు. దేవుని నమ్మి ఆత్మరక్షణ పొందడానికి కొరకై ప్రార్థించమని కోరిన వారు ఉన్నారు. ప్రభువా, మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ రాత్రి వేళ కొద్ది నిమిషాలు నీ మాటలు మేము వింటూ ఉండగా మాతో మీరు ముచ్చటించమని, మీరు బయలుపరచమని, మీరు మాట్లాడితే క్షేమం, మా జీవితాలకు ఆదరణ, రక్షణ కలిగించే విధంగా మీరు నడిపిస్తారని యేసయ్య నామమును బట్టి వాక్య భాగం కొరకే మీ సన్నిధిలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ రాత్రి వేళ యేసు ప్రభు వారు మాట్లాడినటువంటి మాటలు, ప్రభుని యేసు క్రీస్తు వారు పరిశుద్ధాత్మని చేత మరియమ్మ గర్భమందు జన్మించబడి, ఆయన పుట్టి, పశువుల పాకులు పుట్టి, ఆయన బాల్యం, ఆయన యొక్క యవ్వనం గలియా మరి ప్రాంతాల మధ్యలో సంచరించిన విధానం మనం చూస్తున్నాం. గలియా జిల్లాలలోని కొన్ని గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల చుట్టూ, ఆ గలియా చుట్టూ అంతా కూడా సముద్ర తీర ప్రాంతాలు అవి. ఆ సముద్ర తీర ప్రాంతాలతో పాటు, సముద్ర తీరంతో పాటు కొండలు కూడా ఉంటాయి. ఎందుకంటే యెరూషలేము చుట్టూ 7 కొండలు ఉంది. ఆ 7 కొండల మధ్యలో చుట్టుపక్కల ప్రదేశాలంతా కూడా మంచిటి సముద్ర తీరాలు. కాబట్టి ఆ సముద్ర తీరాల మధ్యలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ప్రయాణమయ్యాడు. ఎప్పుడు అంటే ఆయన పుట్టినప్పుడు 8వ రోజు సున్నతికి వచ్చాడు. ఆ తర్వాత 12 సంవత్సరాలు దేవాలయములకు వచ్చాడు. ఆ తర్వాత 33 సంవత్సరాలు సేవలోనికి వచ్చాడు. 3 భాగాలుగా ఆయన జీవితాన్ని మనం ధ్యానం చేస్తే, మొదటి భాగంలో దేవాలయంలో కనిపిస్తాడు, 2వ భాగంలో దేవాలయంలో కనిపిస్తాడు, 3వ భాగంలో కూడా ప్రభు దేవాలయంలో కనిపిస్తాడు. తను జీవించిన జీవితాలు దేవాలయానికి సన్నిహితమైనటువంటి సంబంధం కలిగిన వాడు ప్రభునటువంటి యేసుక్రీస్తు వారు. ఇక్కడ ఈ మాటను మనం ఆలోచిస్తున్నామంటే, దేవునికి, మనకు, భక్తునికి, భగవంతునికి అనుసంధానం అనేది చాలా ప్రాముఖ్యం. ఒక పిల్లవాడికి స్కూల్ ఎంత ప్రాముఖ్యమో, ఒక విశ్వాసకి కూడా మందిరం అంత ప్రాముఖ్యమే. పిల్లవాడు కాలేజీకి పోకపోతే చెడిపోతాడు, ఆత్మీయులు మందిరానికి వెళ్ళకపోతే చెడిపోతారు, అంతే తేడా. దేవుని వాక్యం చేత నింపబడి దేవుని వాక్యం చదువుతూ మనం దేవుని వాక్యం విన్న వాక్యాన్ని ప్రకటించాలి. మనం విని మనమే పెట్టుకోవడం కాదు. అదే చెప్పి మనమే తిన్నామా, మనమే అనుభవించాం, మనమే వదిలామంటే అది జీవితం కాదు. మనం పుట్టిన తర్వాత, మనం పెరిగిన తర్వాత బాబు, ఆ తర్వాత మనం ఏమవ్వాలంటే గొప్పవారైన తర్వాత ప్రభు సన్నిధిలో 10 మందికి ఉపయోగపడే విధంగా మనం గమనించాలి. రైట్. ఇప్పుడు మనం చదువుకున్న వాక్యం ఏం చదువుకున్నాం? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చదువుకున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం మొదటి వచనంలో ఏం చదువుకున్నాం? ఆయన ఆ జనసమూహమును చూచి కొండ ఎక్కి కూర్చుని ఉండగా అని చదువుతున్నాం. ఎక్కడెక్కడైనా ఇప్పుడు యేసు ప్రభువారిని ఎట్లా చూస్తుంటే
కూర్చున్న ప్రదేశాలు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. కేవలం మత్తయి సువార్తలో చాలా విషయాలు రాయబడ్డాయి. యేసు ప్రభువు ఎక్కడ కూర్చున్నాడు? ఈరోజంతా ఏడ కూర్చున్నావు? ఆయన యేసు ప్రభు కొండ మీద కూర్చున్నాడు. నువ్వు ఏడ కూర్చున్నావు? ఒక్కొక్కరు చెప్తారు, అయ్యా ఈరోజంతా ఆడే జరిపిందయ్యా, ఈరోజంతా ఇక్కడ జరిపిందయ్యా, ఈరోజంతా ఇక్కడ చెప్పి దాదాపు మేము కూర్చున్న ప్రదేశాలు లెక్కేస్తే 5-6 స్థలాల్లో కూర్చున్నాం గంటలు. ఒక చోట 2 గంటలు, ఒక చోట 2 గంటలు, ఒక చోట 2 గంటలు, ఒక చోట 1 గంట, ఒక చోట 1 గంట, ఇలా కాలం గడిపించాం. ఉదయకాలం ముదురుకొని సాయంత్రం వరకు. ఇప్పుడు ఏడ కూర్చున్నాం? ఇప్పుడు యేసే పాదాల దగ్గర కూర్చున్నాం. ఉదయం అంతా మన పని కొరకే కూర్చున్నాం. ఇప్పుడు రాత్రి అయితే ఎవరి కొరకు కూర్చోవాలి? ప్రభు కొరకు కూర్చోవాలి. ఉదయం అంతా పని కొరకు కూర్చోవాలి, రాత్రి అయితే ప్రభు కొరకు కూర్చోవాలి. ఎందుకో తెలుసా? ఈ దినమంతా ప్రయాణాల క్షేమంగా వచ్చాం, మనం ఇంటికి వచ్చాం. ప్రభు ముఖ దర్శనం చేయాలి, మనం ప్రభు మాటలు వినాలి. ఈరోజు మన జీవితాల్లో ప్రయాణం చేస్తున్న అనుభవాలు, బాధలు ఉన్న అనుభవాలు, కష్టంలో ఉన్న అనుభవాలు మనం అర్థం చేసుకుంటే ఈరోజు మన స్థితి కలిగి ఉన్నాం. ఇప్పుడు మనం చదువుకున్న వాక్యం ఏంటి? యేసు ప్రభువు ఎక్కడ కూర్చున్నాడు? కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చిరి. యేసు ప్రభువు ఎప్పుడు ఎక్కడ కూర్చోడు? కొండ మీద కూర్చున్నాడు. కొండ మీద కూర్చొని ఆయన ఏం చేశాడు? ఇప్పుడు మొదటి వచనం, అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగెను. యేసు ప్రభువారు ఒక స్థలంలో కూర్చుంటే దానికి సామాన్యమైనటువంటి ఊరికే కూర్చోడు. ఎందుకు అక్కడ కూర్చోడు? ఊరికే టైంపాస్. మనం ఎందుకు కూర్చుంటామా? టీవీ కాడ కూర్చొని ఎందుకు చెప్పు? కాలక్షేపం కొరకు. మనం చూస్తున్నాం ఈరోజు చాలా వరకు ఆయా స్థలాల్లో కూర్చుంటున్నారు. మనము కూర్చునేదానికి ప్రభు కూర్చునేదానికి చాలా తేడా ఉంది. యేసు ప్రభు కూర్చున్న స్థలాలలో అనేకమైన కార్యాలు జరుగుతున్నాయి. ఆయన మొదటిగా కూర్చున్నాడు, కొండ ఎక్కి కూర్చున్నట్టే చూస్తున్నాం. ఆయన ప్రసంగించిన మొదటి కొండ ఇది ధన్యతల కొండ అని రాయబడింది బైబిల్లో. అంటే చరిత్రలో పెద్దలుగా, సేవకులుగా, ఆ గ్రంథకర్తలు ఎలా రాస్తారు? ఇది ధన్యతల కొండ. అంటే యేసు బోధించడు. ఎందుకు ఈ పేరు వచ్చిందంటే, దీనులైన వారు ధన్యులు, దుఃఖపడువారు ధన్యులు, సాత్వికులు ధన్యులు, ఆకలి దప్పులు గలవారు ధన్యులు, కనికర్మ గలవారు ధన్యులు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, సమాధానపరచువారు ధన్యులు, నీతిమిత్తం హింసించబడిన వారు ధన్యులు అని ధన్యతతో ప్రారంభించాడు. అంటే ఇప్పుడు మీరు గమనించాలి, దేవుడు తన నోటార వచ్చిన మాట ఏంటంటే మీరు ధన్యులుగా ఉండాలి, దరిద్రులుగా కాదు. దేవుని పిల్ల ఎట్లా ఉండాలి? మనం నేను దిక్కులేని ప్రభువా, దరిద్రుని ప్రభువా, నికృష్టుడి ప్రభువా, నాకేమీ లేదు ప్రభువా, ఎల్ల కలిపి ఉండకూడదు. మనలో మార్పు రావాలి, మనం మారాలి. మనం ఎలాగో ఉండాలంటే రోజుకి ఏమో టీవీలో అప్డేట్ అయినాయి. ఒకప్పుడు డబ్బా ఫోన్ లాగా ఉన్నాయి, పెద్ద మోసటి. ఇప్పుడు ఏముంది? ఎల్ఈడి టీవీలు అయినాయి. టెక్నాలజీ మారింది. చేసింది ఎవరు? మనిషే. ఒక ఇంటికి పోయి చూస్తాను ఈరోజు 4 టీవీలు ఒకే చోటకి ఏర్పడ్డాయి. కంప్యూటరు ఏడొక టీవీ మొత్తం చూస్తే ఎల్ఈడి 4. ఒక దాని కనెక్షన్కి ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఆశ్చర్యంగా చూస్తాను, ఏంద్రా ఈ 4 తగిలించాడు ఒకే దాంట్లో కనెక్షను. సిస్టమ్ కదా 4 తగిలిచ్చాడు. మరి ఇప్పుడు టెక్నాలజీ అలా ఉంది. అంటే మీరు బాగా ఆలోచించాలి. మనము టెక్నాలజీ కాలంలో పెరుగుతున్నప్పుడు మనం కూడా మార్పు చెందాలి. ప్రభు బోధించినప్పుడు నోరు తెరిచి బోధిస్తే మీరు ధన్యులుగా ఉండండి, దరిద్రులుగా ఉండద్దండి. మీరు పడిపోయిన స్థితిలో ఉండదు, మీరు పాడైపోయిన స్థితిలో ఉండద్దండి, మీరు బాగుపడిన స్థితిలో ఉండన్నాడు. కాబట్టి ప్రభు బోధ వినాలి. ఏమవ్వాలి? బాగుపడాలి. సార్ వాడు అని చెప్పిన వినలేదంటే, వాడు వినలేదంట. అంటే వాడు సరిగ్గా వినలేదంట. ఎట్టనాలంటే ఈ మాట చెప్పాలో చెప్పకూడదు నాకే తెలియదు, కానీ ఒక తల్లిని తన కళ్ళ ముందు మరొకరు తిడితే వాడు ఊరుకోడు. తన కళ్ళ ముందు తన తండ్రిని తిడితే ఎవరు మాట్లాడా కానీ. ఇప్పుడు ఉదాహరణకి మీకు ఇంకా బాగా క్లారిటీ, ఫ్యామిలీస్ భర్త భార్యతో అంటది, మీ అమ్మ నిన్ను ఎడత తాకింది తెలియదంటే ఎవరు మాట ఎత్తు కానీ మా అమ్మ మాట మాట్లాడతావు, మీ నాయన ఎట్ట పెంచాడు నిన్ను అని అన్నావు అనుకో భార్యని, ఎవరు మాట అని చెప్పుకొని మా నాయనకి అత మాట్లాడదు నువ్వు అంటావు. అంటే రోషం, తండ్రి ప్రేమ, తల్లి ప్రేమ పొంగు. ఇప్పుడు అది ఎప్పుడు ఎట్టు వస్తుందంటే జాగ్రత్తగా విన్నప్పుడు కోపం వస్తుంది, విన్నప్పుడు పౌరుషం వస్తుంది, విన్నప్పుడు ఆవేశం వస్తుంది. వాస్తవం కాదా? వాస్తవం. మీ నాయన ఎవరైనా తిడితే నీ కోపం రాదా? ఖచ్చితంగా అట్టే అసలు నేనేమైనా చేద్దాం అనిపిస్తుంది. అంత ఆవేశం, అంత టెంప్ట్ అవుతాం. అలాగూ దేవుని మాట చేత నువ్వేమవ్వాలి? టెంప్ట్ అవ్వాలి.
దేవుడు ఈరోజు ఈ రాత్రి నాతో మాట్లాడే మాట ప్రకారం నేను ఇక మీద దరిద్రుడిగా బ్రతకూడదు. ఎప్పుడు చూసినా ప్రభు దగ్గర, ప్రభువా నాకేమీ లేదు నాయన, నేను అట్టే ఉన్నాను ప్రభువా అనకూడదు. మనం ఏమవ్వాలి? ఈ సంవత్సరం కాకుండా వచ్చే సంవత్సరం అన్న ఏం చేయాలి? అభివృద్ధి చెందాలి. అలా ప్రయత్నించడానికి ప్రభు పాదాలు పట్టుకోవాలి. ఎప్పుడు మారుతామంటే వినుట ద్వారా మన హృదయాల గొప్ప కార్యం జరిగించబడుతుంది. ఇక్కడ రాబడిన మాట, ఆయన బోధించుతూ ఉండగా జనులు అనేకులు వింటూ ఉన్నారు. ఆయన బోధ ఏం చెప్పంటే, మీరు లోకానికి ఒక ఉప్పులాగా ఉండండి అన్నాడు. ఈరోజు నిప్పులాగా తయారైనారు. ఉప్పులాగా ఉండమంటే ఏమవుతారు? మీరు ఎప్పుడన్నా మీరు గమనించి ఉప్పుని మీరు కాల్చండి, ఏమవుతుందా? నిప్పు కాలుతుంది. ఉప్పుగా ఉండమంటే నిప్పుగా తయారైన రోజుల్లో ప్రభు అన్నాడు మీరు ఉప్పుగా ఉండన్నాడు. అంత మాత్రం కాదు, మీరు వెలుగుగా ఉండమన్నాడు. మనం ఏమైపోతున్నాం? చీకటిగా అయిపోతున్నాం, గుడ్డి దీపాలు అయిపోతుంది. మీకు ఇంకా ఎట్లా చెప్పగలమంటే 10 మంది కన్యకల గురించి బైబిల్లో రాయబడింది. అక్కడ ఎంతమంది ఉన్నారు? కన్యకలే కానీ దాంట్లో తేడాలు ఉన్నారు. విశ్వాసులే కానీ అల్ప విశ్వాసులు ఉన్నారు. విశ్వాసులే కానీ సరైన విశ్వాసులు లేని వారు ఉన్నారు. అట్ట విశ్వాసులు ఉన్నారు, అట్ట అవిశ్వాసులు ఉన్నారు. ఎట్టున్నారు? అట్ట విశ్వాసులు ఉన్నారు, పేరుకేం విశ్వాసులే కానీ సరైన విశ్వాసం లేదు, సరైనటువంటి నమ్మకం లేదు. కాబట్టి వాళ్ళకి ముందుగా దేవుడు రాశాడు, ఆవాగించేంత విశ్వాసం మీకు లేదన్నాడు. ప్రభు వస్తాడని తెలుసు, ప్రభుతో వెళతామని తెలుసు, ప్రభు కొరకే ప్రయాణం చేశారు. కానీ వాళ్ళు వెళ్తున్న ప్రయాణం బాగుందనుకుంటున్నారా? సరిగ్గా లేదు. ఆలోచించండి. అంటే ప్రభు వస్తాడని సిద్ధపడ్డారా లేదా? వాడికి ఇచ్చేసింది ఇచ్చేయండి. ప్రభు వస్తాడని సిద్ధపడినారా లేదా? సరే, ప్రభు వస్తాడని సిద్ధపడ్డారు. ఎంతమంది? 10 మంది. ప్రభు కొరకు దివిటీలు పట్టింది ఎంతమంది? 10 మంది దివిటీలు పట్టారు. 10 మంది దివిటీలు తీసుకున్నారు. 10 మంది దగ్గర నూనె ఉన్నిందా లేదా? నూనె ఉన్నది కదా. 10 మంది దివిటీలో నూనె పెట్టుకున్నారు. అయితే కొంతమంది దివిటీలు ఏమంటే నూనె తక్కువైపోయింది. అంటే ఉన్నదే కానీ సరైనటువంటి ప్రభు వచ్చేంత వరకు నూనె వారిలో లేదు. అందుకే నూనె ఉన్నంత వరకు దీపం ఏమవుతుంది? మండుతుంది, నూనె ఆగిపోతుంది. మన జీవితాల్లో దేవుడు లేకపోతే మనం కూడా ఏమైపోతుంది తెలిసిన? ఆరిపోతాం. అందుకే దేవుని వాక్యంలో ఏమి రాయబడుతుందో మనం చూస్తే, ఇక్కడ చదువుకున్న వాక్యం ప్రకారం మనం గమనించగా యేసు ప్రభువు వారు బోధించిన బోధలో అనేక జీవితాలు మీరు ఇలా బ్రతకడని అందుకే ఆయన కూర్చున్నాడు. మనం ఎక్కడైనా కూర్చుంటే ఒకరికి బోధిస్తే వారు మార్పు కలిగే విధంగా చెప్పాలి, మంట కలిగే విధంగా కాదు, చిచ్చు పెట్టే విధంగా ఉండకూడదు, సమాధానం కలిగించే మాటలు రావాలి. మనం మాట్లాడితే అది ప్రయోజనకరంగా ఉండాలి, అది యథార్థమైనది కూడా, అది ప్రయోజనకరంగా ఉండాలి. నీ మాట ఒక తోట వంటిదిగా ఉండాలి, ఒక బుల్లెట్ లాగా పోవాలన్నమాట. అడేవాడన్నట్టు బుల్లెట్ లాగా ఉండాలి. అంటే అర్థం ఏంటంటే వాని హృదయాలలో ఆ మాట ముద్రగా వేయబడాలి, ఆ మాట వారి హృదయంలో పదిలపరచబడాలి. అప్పుడే అంతరంగంలో శుద్ధి చేయబడి పరిశుద్ధపరచబడి తమ అంతరంగుల ప్రభువుకి వారు ఇష్టలుగా బ్రతకడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి ఈ రాత్రి వేళ మనం చదువుకున్న వాక్యములు ప్రభు యొక్క కొండ మీద కూర్చున్నాడు, ఆయన బోధిస్తున్నట్టుగా చూస్తున్నాం. 5వ అధ్యాయంలో ఎక్కడ కూర్చున్నాడు? ఆయన కొండ మీద కూర్చున్నాడు. ఏం చేశాడు? ఆయన బోధిస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. ఆ తర్వాత ప్రభువుని యేసుక్రీస్తు వారు ఆ బోధకి వీళ్ళందరూ కూడా ఆలకిస్తూ ఉన్నారు. కాబట్టి వినుట ద్వారా మనకేం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. ప్రతిరోజు ప్రభు మాటలు మనం విన్నామనుకోండి, ప్రతిరోజు ప్రభుని గురించి చెప్పామనుకోండి, ఎంతోమంది జీవితాలు ఏమవుతాయి? వారు మారుతారు. కాబట్టి మారడానికి కొరకే మనం ప్రయత్నం చేయాలి. ఇక్కడ మరొక మాట చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో 9వ అధ్యాయం 10వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 10వ వచనం నేను చదువుతున్నాను. ఇంటిలో భోజనముకు యేసు కూర్చుని ఉండగా ఎదుగో సుంకరుల పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దకు, ఆయన శిష్యుల యొద్దకును కూర్చుండిరి. ఇక్కడ మరొక మాట గమనించాలి. ప్రభువు ఎక్కడ కూర్చుంటే అక్కడ జనాలు కూర్చుంటున్నారు. కానీ మనం కూర్చోటం అంతా కూడా ఎవరు? అర్థమవుతుందా? ఇక్కడ నేర్పించే మరొక పాట ఏంటంటే, నువ్వు కూర్చునే స్థలంలో నీతో 10 మంది సంపాదించుకోవాలి. నీ దగ్గర ధనం ఉంటే సంపాదించడం కాదు, నీ దగ్గర ధనం లేకపోయినా నీ దగ్గర ప్రేమను సంపాదిస్తే 10 మంది కూర్చుంటారు. ఆప్యాయతో పలకరిస్తే, అనురాగంగా పలకరిస్తే ఏమండి, డబ్బుతో కొన్ని కొనగలవు, కొన్ని తేగలవు, కొన్ని తెచ్చుకోగలవు, కొన్ని పెట్టుకోగలవు, కొన్ని కట్టుకోగలవు. కానీ ప్రేమతో డబ్బు లేకపోయినా కొనగలవు. ఏందో తెలుసా? పలకరింపులే కావదని. నీ పలకరింపులో మన పాట కూడా చాలా సందర్భాలు అంటాం, ఓదార్పు నొందని మన పలకరిస్తే ఎదుటివారు ఆదరించబడాలి. ఆయన ఏం పెట్టకపోయినా పర్వాలా,
ఏమండి బాగా మాట్లాడితే చాలు. ఇంకా మనం బాగా అర్థం చేసుకోండి, మనకంటూ ఒక తోడు ఉంటే, పెట్టిన పెట్టకపోయిన తోడు ఉంటే చాలు. అదొక ఆదరణ, అదొక కొండ, అదొక దుర్గంలాగా. ఉన్నప్పుడు తెస్తాంలే తన సంగతి వేరు. కానీ అదే మనిషి మనతో దూరం అయినప్పుడు ఆ బాధ, కష్టం, ఆ వేదన చెప్పుకోలేము. పెన్ను ఉన్నప్పుడు ఈ పెన్ను విలువ తెలియదు, ఈ పెన్ను పోయినప్పుడు పెన్స్ కూడా లేకపోతే తెలుస్తుంది ఆ బాధ ఏంది. జీవితం కూడా అంతే. మన జీవితాల్లో మనం నేర్చుకోవాల్సింది, మనం కూర్చున్న స్థలాలలో ఎదుటి వారికి దీవెనకరంగా కూర్చోవాలి. మనం యేసు ప్రభువు వారు కూర్చున్నప్పుడు అనేకులు పాపులు వచ్చారు, వాళ్ళు మార్చబడ్డారు, పాపులు మారిపోయారు. ఈరోజు మనం ఎలాగొనంటే పాపులతో కూర్చుంటున్నాం, కానీ మనం కూడా పాపులు అయిపోతున్నాం, పరారైపోతున్నాం లాస్ట్కి ప్రభుకి. ఇది నిజంగా జరిగిన కథ. ఒక విశ్వాసి దేవుని దగ్గరికి వచ్చింది, ప్రతి ఆదివారం వస్తామనేది. ఒక 2-3 వారాలు రాలేదు. ఏమమ్మా రాలేదని అడిగాను. ఏమి లేదు, నేను పనికి పోతాను. వెరీ గుడ్, మంచిదమ్మా, సంపాదించు, ప్రభు దగ్గరికి రా. ఏమి లేదు సార్, ఈ మధ్య ఆమె మా వానరాం కూడా ప్రభువు కూడా, ఇంకా దేవుడికి స్తోత్రం. మరి ఇంకేం సంగతి, ఇద్దరు దేవుని మందిరికి రావచ్చుగా. వేరే చోట నేనే మీ దగ్గరికి వస్తున్నాను. రైట్, మంచిది. ఆమె చేతికి వెళ్ళి నీ దగ్గరికి నువ్వు రా, ఆమె సొంతటికి ఆమె ఇంటికి పోని నీ సొంత ఇంటికి రా అని చెప్పా. కాకపోతే ఆమె ఇప్పుడు పోయేది లేదు, నేను కూడా ఆమెతో కూడా పోయేది లేదు. ఇప్పుడు ఇక్కడ అర్థమైందా? ఆ వానరాం పోదంటే చర్చికి, ఈమె కూడా పోయేది లేదంట. పరలోకం ఆమె పోతున్నావు, నువ్వు పోతున్నావు అని అడిగిన. ఆమె పోదు, నువ్వు పోకపోతే, ఆమె పోదకపోతే నువ్వు కూడా పోవమని అడిగిన. అదేం సార్ అని చెప్పినారు మీరు అడిగింది. ఇంక నన్ను ఎడ చెప్పమంటావమ్మా? ఇప్పుడు ఆమె పరలోకం పోతున్నావు అని అడుగంటే, నేనే సరిగ్గా మందిరికి పోయలేదు, ఏడపోతున్నాను అని అంటుంది. మరి ఆమె పోలేదు, నువ్వు కూడా పోవు. ఇక్కడ నేర్చుకోవాల్సిన పాట ఏంటంటే, చర్చికి వచ్చేవాళ్ళు ఎదుటి వాళ్ళు పోలేదని వాళ్ళు కూడా ఏమైపోయినారు, ఆగిపోయినారు. ఇప్పుడు ఎవరు నేర్పించిన పాట ఇది? ఆ వానరామి చర్చికి పోలేదంట, ఈ వానరామి రెండో ఆమె పోకుండా నిలిచిపోయింది. ఇప్పుడు చివరికి వారి కుటుంబంలో అద్మానం అయిపోయింది. కుటుంబంలో పిల్లలు భయంకరమైన వ్యక్తులుగా తయారైపోయినారు. కళ్ళ ముందు చూస్తున్నాను, అన్ని వీటికి అలవాటు అయిపోయింది, కుటుంబంగా తయారైంది. అదే కుటుంబం మాతో వెంబడించుంటే ఈ రోజులో మాతో పాటు పరిచయలు ఉండే కుటుంబాలుగా ఉంటాయి. చూస్తున్నప్పుడు కళ్ళార బాధేస్తుంది నాకు. ఏం ప్రభువా, కళ్ళార కొన్ని కుటుంబాలు పోగొట్టుకోగలిగామే. డబ్బు కొరకెళ్ళి, పని కొరకెళ్ళి, ఏమండి చివరికి లోకంలో పడిపోయి ఇప్పుడు దేవునికే దూరం అయిపోయింది. వస్తాలైనా ఇంకేం వచ్చేది కానీ అంతా అయిపోయింది మాకు అని బాధపడుతున్నారు. ఎందుకులే అంటున్నారు. ఎందుకులే కాదు, నువ్వు నమ్మినప్పుడు నీ జీవితం మారింది, నీ బిడ్డ, నీ కుటుంబం అందరూ భయపడి దేవుని దగ్గరికి వస్తున్నారు. ఎప్పుడైతే నువ్వు చేయి విడిచావో నీ భర్తతో సమస్య అయింది, నీ బిడ్డలతో సమస్య అయింది. మొత్తానికి నువ్వు కూర్చున్న ప్రదేశం, నువ్వు ఉంటున్న ప్రదేశం అయిపోయింది. ఆమె ద్వారా నువ్వు మారిపోయినావా, నీ ద్వారా మారిందా? సరైన విశ్వాసం అయితే నువ్వు ఆమెను మార్చి, అమ్మా మేము మందిరికి పోతాము, నువ్వు వచ్చినా రాకపోతే నాకు అవసరం లేదు, నువ్వు పోతే దీవించబడతావు. మా దైవ సేవకుడు అలా చెప్పాడు, నేను మందిరికి పోయేదే, నీ పని ఉన్నా నేను లేకపోయినా సరే నేను మందిరికి మాత్రం పోతాను. నష్టపోతే, కష్టాలు ఉంటే వానరులు మనకేం సహాయం చేయరు. నువ్వు పని చేస్తే నీకు కూలిస్తారు. అట్లా నేను వానరులు తప్పని చెప్పడం లేదు. ఎవరు అంత పెట్టుకుని పని చేయకపోతే డబ్బు ఇస్తారా? ఎవరు ఇరు. ఇక్కడ వానరుల విశ్వాసంగా చూడాల్సి నువ్వు నీ విశ్వాసం చూసుకుని నీ ప్రభు విశ్వాసం చూడు. నిన్ను కాపాడే దేవుని వైపు చూడు. కష్టంలో మనుషుల వైపు చూసావు, కష్టపడ్డావు, నీకు ఇచ్చారు, అక్కడి వరకే చూడాలి. కానీ నీ ప్రార్థనకు ఆటంకం కలిగిన వారికి నువ్వు దూరంగా ఉండాలి. అది నేను చెప్పబోయే మాట. దేవునితో నువ్వు కూర్చునే బంధం. యేసు ప్రభు దగ్గరికి వచ్చే పాపులు వచ్చారు, సుంకరులు వచ్చారు, ప్రభు దగ్గర వచ్చి కూర్చున్నారు. యేసు ప్రభు ఎక్కడ కూర్చుంటే పాపులు కూడా మారిపోతున్నారు. నేను పాపుల పిలువ వచ్చేది కానీ నీతిమంతుని పిలువ రాలేదన్నాడు. కాబట్టి రాత్రి వేళ మనం నేర్చుకునే పదం, మన కూర్చున్న ప్రదేశాలు ఎదుటివారును మారాలి. చెప్పుకోవాలి, ఆమె ప్రభుని గురించి చెప్తుందండి, ఆమె ఏం చేయాలి? ఈరోజు పిల్లాడు చెప్తాడు, ఎవరో నేర్పిస్తారంటే సార్ పాట పాడతాడు, జోకులు వేస్తాడు, అన్నీ చెప్తాడు, మళ్ళీ నేర్పిస్తాడు, బొమ్మలు అంటాడు. వాడికి అర్థమవుతుంది అంటే ఆట పాట అన్నీ అర్థమవుతుందా? కొన్ని సందర్భాలు కుటుంబస్తులు చెప్పలేకపోతే, వెళ్ళలేకపోతే మా దగ్గర చెప్తారు, అయ్యా మా మాట కానీ మీరు అది చెప్పండి సార్, మీరు బోధకులు కదా, మీరు టీచర్స్ కదా, మీరు బోధిస్తే మీరు చెప్తే వాళ్ళు బాగా మీ మాట అంటారు, మీరు చెప్పండి. చెబుతున్నాం ఆ విధంగా. విన్న వాళ్ళు బాగుపడతారు, వెనక్కి పోను నష్టపోతారు. మనం చెప్పడం ద్వారా వాళ్ళ జీవితాలకి మేలు కలుగుతుంది. ఇక మూడో మాట చూద్దాం రండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 29వ వచనం. యేసు ప్రభువు వారు కూర్చున్న స్థలాల్లో జరిగినటువంటి సంభవాలు.
మత్తయి సువార్త 15:29 ఏం రాయబడింది అక్కడంటే 15:29లో నేను చదువుతున్నాను. యేసు అక్కడ నుండి వెళ్ళి గలిలయ సముద్ర తీరమున వచ్చి కొండ ఎక్కి అక్కడ కూర్చుండగా బహుజన సమూహం ఆయన వద్దకు వచ్చి కుంటివారును, గ్రుడ్డివారును, మోగవారును, అంగహీనుడు మొదలైన వారును తీసుకుని వచ్చి ఆయన పాదము లేదా పడవేసిరి. ఆయన వారిని స్వస్థపరిచాను. మూడో విషయం చెప్తున్నాం. యేసు ప్రభు వారి దగ్గరికి జనాలు తీసుకొచ్చి ఎట్టటోలా బాగుండరు కాదు, బాగులేసి ఏం చేయనట, ఇసిరేనారట వాడు ముందర. పడవేసిరంటే అర్థం అంటే ఎంత విరక్తి పుట్టుంటే వీళ్ళ బాధ తట్టుకోలేకైతే ఆయన ముందర అయినారు. మామూలుగా తీసుకొచ్చి పేషెంట్ని దించేటప్పుడు కానీ మా భద్రం అంటారు. వాళ్ళ కట్టనిపించాల వేసరపై ఉంటుందేమో. నేను అక్కడ చదువుతుంటే పడవేసిరంటే అర్థం కూర్చొని పెట్టిరి లేదా పడుకొని పెట్టిరి, దించిరంటే పదాలు బాగుండేది. కానీ అట్లా రాయబడలేదాడా, పడేసరంటే ఇసిరేనట్టే లెక్కది. ఇప్పుడు ఇసిరేసినా కానీ ప్రభువారిని చూశాడు. ఎవరు ఇసిరేసిన వాళ్ళు? రోగగ్రస్తులని చూసి, ఆ పడవేసిన వారిని చూసి, అక్కడ ఉన్న వారందరూ చూశాడు దేవుడు. కానీ వాటందరికంటే ఎక్కువగా ఎవరు బలహీనులుగా ఉన్నారో, ఎవరైనా పాదాల దగ్గర పడ్డారో, ఎవరైనా పాదాలు పట్టుకున్నారో దేవుడు వారిని చూసి వారిని స్వస్థపరిచాడు. మూడో మాట, ప్రభు కూర్చున్న స్థలాల్లో జరిగినటువంటి మూడవ సందర్భం ఏంటో తెలిసిన, వారి జీవితాలకు స్వస్థపరిచాడు. ఇప్పుడు మనం కూర్చున్న స్థలాలు ఏం జరగాలి? ప్రతిది కూడా మనం అన్వయించుకోవాలి. ప్రతి ప్రసంగంలో ఒక మాటను మనకే వేసుకోవాలి ప్రశ్న. ఇప్పుడు నేను కూర్చున్న స్థలంలో ఎదుటివారు స్వస్థపరచబడాలి. ఎటు స్వస్థపరచబడతారు? నీ ప్రార్థన ద్వారా ఏమవ్వాలి? గత రాత్రి ఓటేరు ప్రాంతంలో చుట్టుపక్కలంతా కూడా కరెంట్ అంతా పోయి, వానంతా కూడా వచ్చి ఆ వీధిలో అంతా ముంచి వేసినప్పుడు, కరెంటు పోయి ఎంతో బాధతో ఉన్నప్పుడు ఆ దైవ సేవకుడు చెప్పిన మాట, అయ్యా ఈ రాత్రి వేళ దేవుడు మనకు కరెంట్ ఇస్తాడు, ఖచ్చితంగా మీటింగ్ చేస్తే మనం వెళ్తాం అని చెప్పగా దేవుడు అద్భుతకరంగా చక్కగా మీటింగ్ ముగించాం. ఆలోచన చేయండి. అప్పుడు దాని కొరకు మేము ఏం చేసేది తెలిసినా ప్రార్థన చేశాం. 5:30కి అక్కడ కూర్చొని ఆ స్థలములో ఎక్కడైతే మీటింగ్ జరుగుతుందో ఆ స్థలంలో, ప్రభువా ఇలాగూ నాకు కొత్త ఏం కాదు, నాకు పాత అనేక స్థలాలు ఇలాగ నువ్వు చేస్తున్నావు, నేను నమ్ముతున్నాను, ఈరోజు కూడా అలా చేస్తాను, నమ్ముతూ ప్రార్థన చేస్తున్నాను. అద్భుతకరంగా మాకు కరెంటు కావాలైనా, కరెంట్ అంతా పోయింది ప్రభువా, కరెంటు లేదు, వాతావరణం ప్రతికూలంగా ఉంది, ఏడ వాన పడుతుందో నాకు తెలుసు ప్రభు, ఈ కార్యం నేను జయిస్తానని. ఎందుకంటే ప్రతి ప్రయాణాలు నేను అలా జయించుకొని నేటి వరకు వస్తున్నాను, ఈరోజు కూడా అలా నడిపిస్తావు ప్రభువా, నీకు స్తోత్రమని చెప్పాను. నేను మోకాళ్ళు వేసి అక్కడ ప్రార్థన చేసిన తర్వాత అద్భుతకరంగా కార్యక్రమం ముగించుకొని వచ్చాం. వచ్చే కొద్దిగా రాత్రి 11:30. చూడండి, ఆలోచించండి. పరిశుద్ధుల ప్రార్థన ద్వారా చేసావు లేదా? పరిశుద్ధుల ప్రార్థనల ద్వారా ఓ గొప్ప అద్భుతమైన కార్యాలు జరిగాయి. అంటే ఇక్కడ అర్థం చేసుకుంది, మన ద్వారా సృష్టి కూడా ఏం చేశాడు దేవుడు? ఆ మాట కొరకు చెప్తున్నాను నేను. ప్రకృతిని మనకు మార్చాడు. చుట్టుపక్కల వాన పడుతుంది, ఇటుపక్క అటుపక్క వచ్చేవాళ్ళు కూడా మీటింగ్లకు రాలా, అయ్యా వాన పడుతుంది ఉందా లేదా, వస్తాం వాన పడుతుంది అయ్యా, మేము వస్తాం రావా, మా వల్ల కావడం లేదు, వాన దుమ్ముకు పడుతుంది, తడిచిపోయి వచ్చాం. ఆలోచన చేయండి. మైక్ సెట్లు అంతా కూడా అక్కడ పంపించినప్పుడు, ఆ మైక్ సెట్ తెచ్చేప్పుడు వాన్ లేదు, రిటర్న్ వచ్చేప్పుడు వాన్ జరిగింది. వస్తువుల విషయాల్లో కూడా దేవుడు మాకు తోడై ఉన్నాడు. అర్థమైందా? ఏది కూడా నష్టం కాకుండా, డ్యామేజ్ కాకుండా ప్రభు మాకు సహాయం చేశాడు. దేవుడు మన పక్షాన ప్రభు కొరకు కూర్చుంటే ప్రభు నీ కొరకు కార్యం చేస్తాడు. అద్భుతాలు చేయాలి నువ్వు కూర్చునే స్థలంలో. ఈరోజు నా జీవితంలో నేను చూసినటువంటి గొప్ప అద్భుతం 4వ తేదీ నిన్న. అంటే ప్రతి సంవత్సరాల స్థలాలకు వెళ్ళినప్పుడు ఇలాంటి అద్భుతాలు మేము చూస్తున్నాం. దేవుడు మన పక్షాన ఉన్నాడని నమ్ముతున్నాం. అందువలన మనం ఉన్న స్థలంలో, మనం కూర్చున్న స్థలంలో నీ ద్వారా నా ద్వారా ఏం జరగాలి? ఒక గొప్ప అద్భుతాలు జరిగించబడాలి, ప్రభు కార్యాలు జరిగేటట్టుగా మనం చేయాలి అని చూస్తున్నాం. ఏం చెప్పాను ఇప్పుడు? నేను 3 చెప్పాను. ఆయన బోధ జీవితాలు మార్చివేస్తుంది. రెండవది, ఆయన కూర్చున్నటి స్థలాల్లో పాపుల జీవితం మార్చబడింది. మూడవది, ఆయన కూర్చున్న స్థలంలో అద్భుతాలతో నింపబడినదిగా చూస్తూ ఉన్నాం. ఆయన కూర్చున్న స్థలాల్లో చేసినటువంటి గొప్ప మాటలు బట్టి మనం గమనిస్తే, ఇంకా ఇక్కడే మనం ఆలోచన చేసినప్పుడు 13వ అధ్యాయంలో మరొక మాట రాయబడుతుంది. 13వ అధ్యాయం 2వ చదువుదామా? 13:2లో కూడా రాయబడుతుంది. 13:2 అక్కడేం రాయబడింది చూద్దాం. ఆ దినమున యేసు ఇంటి నుండి వెళ్ళి సముద్ర తీరమును కూర్చుండును. జనసమూహములు తమ ఎద్ద కూడి వచ్చుట ఆయన దోణి ఎక్కి కూర్చుండెను.
ఏం చేశాడంట? ధోని మీద కూర్చున్నాడు ఆయన. కొండ మీద కూర్చున్నాడు, తర్వాత ధోని మీద కూర్చున్నాడు, ఇంటిలో కూర్చున్నాడు ఆయన. కూర్చున్న ప్రదేశాల లిస్టు కూడా రాశాడు దేవుడు. అంటే వాక్యాన్ని అంత ఓపికగా మనం ఆలోచిస్తే అందులో మర్మాలు ఉన్నాయి. ఆయన ధోని ఈరోజు అంటే ధోని మీద కూర్చుంటే ధోని ఆడ ఉంటుంది, ఇంట్లో ఉంటుంది. ధోని అంటే అర్థమైందా? సముద్ర తీరం ఉండేటివి ఏం చేస్తాయి, ఒకవేళ ఒడ్డున ఉంటాయి, సముద్రంలో ఉంటాయి. ఆ సముద్ర తీరంలో ఆ నీళ్ళ దగ్గర ఉన్న ఆ ధోనిల మీద కూర్చున్నాడు. ఈ లోకం ధోని మన హృదయాలు. ఇప్పుడు ప్రభు ఎక్కడ కూర్చోవాలి? మన అంతరంగంలో ప్రభు కూర్చుంటే అంతరంగం ద్వారా అనేకులు నీ ద్వారా నా ద్వారా ఏమవుతారు? బోధించబడిన జీవితం కలుగుతుంది అన్న సంగతిని మనం గమనించాలి. కనుక ఆయన ధోని మీద కూర్చున్నాడు, మన అంతరంగంలో ఆయన వహించడం మాట చూస్తున్నాం. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఆయన కూర్చున్న మరొక ప్రదేశాన్ని చూద్దాం రండి. 21:7 మత్తయి సువార్త 21వ అధ్యాయం 7వ వచనం. ఆ గాడిద మీద దాన్ని పిల్లను తోడుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన ఆ బట్టల మీద కూర్చుండెను. ఎక్కడ కూర్చుని? ఇప్పుడు యేసు ప్రభు వారు ఇక సిలువు జయోత్సవంతో ఆయన వెళ్ళాలి కనుక ఆయన సిలువ వేయక మునుపు హోసన్నా జయమును కేకలేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ కూర్చోవలసి వచ్చంటే గుర్రం మీద బట్టలేస్తే ఆ బట్ట మీద ఆయన కూర్చొని గుర్రం మీద ప్రయాణం అవుతాడు. గాడిద మీద ఆయన ఊరేగుతాడు. గాడిద పిల్ల తీసుకుని దాని మీద. అంటే ఇక్కడ గమనించాలి. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే ఈరోజు ఆ జీవితంలో మనం సింహాసనాస్థీనుడుగా అది ఆయనకు అవకాశం ఇచ్చి ఆయన ముందే చెప్పి ఇది నాకు కావాలి, కోరుకున్న దాని మీద కూర్చున్నాడు ప్రభు. కోరుకున్న దాని మీద ముందే చెప్పాడు, ఇది నాకు కావాలి. ఈరోజు నువ్వు కావాలి కాబట్టి నీ దగ్గర కూర్చున్నాడు ఆయన. నీలో కూర్చున్నాడు, నీ మీద కూర్చున్నాడు. అంటే ప్రభువుకు ఒక సింహాసనంగా నువ్వు ఉండాలి. నీ మీద ఆయన కూర్చోవాలి. అంటే ఎలాగుంటే ఆయనకు స్థానం ఇచ్చిన స్థాయిలో నువ్వు ఉండాలి. నువ్వు కూర్చోవడం ద్వారా అనేకులు నిన్ను తిలకిస్తారు, అనేకులు దాన్ని గౌరవిస్తారు. మీరు గమనించండి, నిజమా కదా? అనేకులు దాన్ని ఏం చేస్తారు? ఒకవేళ ఇలాగ అనుకుందాం. ఇప్పుడు అదేవిధంగా మన జీవితంలో ఇలాగ ఎన్ని అద్భుతాలు జరిగాయో, ఎన్ని ఆశ్చర్యకాలు జరిగాయో మనం చూస్తున్నాం. ఇంకా ప్రభునటువంటి యేసుక్రీస్తు వారు ఈ అధ్యాయంలో ఆయన కూర్చోవడం ద్వారా జరిగినటువంటి జయము కలిగినటువంటి అనుభవాలు చూస్తూ ఉన్నాం. 24వ అధ్యాయంలో యేసు ప్రభు వారు కూర్చున్న అధ్యాయం మత్తయి సువార్తలోనే ఈ వచనాన్ని మీ ఎదురు తీసుకుని వస్తున్నాను. 24:3 చూద్దామా? ఆయన ఒలీవల కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన ఏకాంతంగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగునని అడిగారు. యేసు ప్రభు ఎక్కడ కూర్చోడు? ఒలీవల కొండ మీద కూర్చోడు. ప్రభు రాకడ గురించి బోధించాడు. ఇక్కడ కూర్చున్న స్థలంలో శిష్యులు వచ్చి ప్రభుని అడిగారు, అయ్యా ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, యేసయ్య రాకడ ఏమేమి జరుగుతుంటే ప్రభు లిస్ట్ చెప్పాడు. భూకంపాలు వస్తాయి, వరదలు వస్తాయి, సునామీలు వస్తాయి, సుడిగుండాలు వస్తాయి. ఇవన్నీ జరుగుతున్న తర్వాత అంతమొచ్చునన్నాడు. 24వ అధ్యాయం చదువుకొని ఇంటికి వెళ్ళి చక్కగా రాయబడుతుంది. దేవుని యొక్క రాకడలో ఏమేమి జరుగుతాయో ఒలీవల కొండమడిన స్థలములు ఆయన ఏకాంతంగా కూర్చున్నట్టుగా చూస్తాం. ఆ తర్వాత 26వ అధ్యాయం చెప్పి మనం ముగిద్దాం రండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 20 వచనం చదువుకుందాం. 26:20 ఇక్కడ ఏం రాయబడుతుందంటే దేవుని వాక్యంలో సాయంకాలం అయినప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనం కూర్చుండేను. ఏం చేశారంట? భోజనానికి కూర్చున్నాడు. ప్రభు యొక్క పస్కా దినం జరిగినటువంటి సందర్భం అది. ఇక ఆ రోజుతో ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన శరీర రక్తం భుజించబడిన తర్వాత ఇక సిలువుకు వెళ్ళిపోవాలి. ముందు ఆదివారం రోజు జరుగుతున్నట్టు సంభవాలు ఇది. అంటే ఇప్పుడు ఎక్కడ కూర్చోవలసి వచ్చినట్టే యేసు ప్రభు వారు 12 మందితో కూర్చొని భోంచేస్తాడు. అదే చివరి రోజు. ఎవరికి? ప్రభుని యేసుక్రీస్తు తన జీవితం యొక్క చివరి దశ. ఇప్పుడు సిలువ వేయడానికి సిద్ధమవుతాడు. తర్వాత మీలో ఉన్నవాడు నన్ను ముద్దు పెట్టుకుంటాడు, నన్ను అప్పగిస్తాడని దేవుడు ముందుగానే బయలుపరిచాడు. ఎవరెవరికి ఏం జరుగుతుందో, ఎవరెవరు ఎట్టబోతారో ఈ విషయాలన్నీ కూడా ఈ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఇక్కడ మనం గమనం చేస్తే అందరితో కూర్చొని ఏం చేశాడు? ఆయన భోజనం చేస్తున్నాడు. ఇక్కడ మనకు నేర్పించగలిగిన పాఠం, అందరితో కూర్చొని మనం ఏం చేయాలి? చాలామంది ఒంటరిగా కూర్చొని, కొంతమందికి చూడండి అందరితో ఉంటే భలే ఆనందం. అందరితో అంటే ఒకరిగా ఉంటే సందడి ఉండదు. పండగలు ఎందుకంటే 10 మందితో కూర్చొని సరదాగా సంతోషంగా ఉండాలని కోరుకుంటాం. కానీ కొంతమంది జీవితంలో సంతోషంగా ఉండేది ఎదుటి ఒప్పదు. ఎదుటి వాళ్ళకి వాళ్ళందరూ బాగుండాలంటే మనం బాగుండే వారితో మనం కూడా బాగవాలి.
అంతే కదా. బాగుండే వారితో మనం కూడా ఇవ్వాలి. అట్ట కాదు, నేను కుదరదు, మీరు నాకు దాసులు అంటే కుదరదు. ఎవరి స్వేచ్ఛకి ఏమిటి ఇంకొకరు బానిస అవ్వరు.